నమస్తే అన్న. నా రాజా సాబ్ సాంగ్ రిలీజ్ అయింది కానీ చూసారా? చూసాను, సాంగ్ చూసానన్నా. దాని తర్వాత అక్కడ జరిగిన రోత మొత్తం చూసానన్నా. ఏం జరిగిందన్న? అంటే మీకు తెలియదా అన్న? లేదన్నా, మీకు తెలుసు కదా, చెప్పండి. ఓకే, ఒక అమ్మాయిని అసభ్యకరంగా జనాల్లో వచ్చిందంటే అది హీరోయిన్ ఉండని ఇంకేమైనా ఉండని, సో వచ్చిందంటే మినిమం రెస్పెక్ట్ ఇచ్చి పంపించడం మన వంతు. కానీ ఆ చున్నీలు లాగడాలు, మనిషిని పట్టుకొని పిసకడాలు, పెండాలు, సో మీ ఇంట్లో పర్సన్ ఉన్న ఇలాంటి చేస్తారా? ఇలాంటి చేస్తారా? నేను అది గట్టిగా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చాలా హార్ట్ తీసుకున్నా, ఆమె హీరోయినే ఉండని, అది హీరోనే ఉండని. సరే, హీరో అంటే ఒక మగాడు ఓకే, అందరం మీద పడ్డాము, నీ అభిమానం ఓకే. అంటే ఒక హీరోయిన్ అమ్మాయి పొట్టి బట్టలు వేసుకొచ్చేసింది, ఎంత పోయినా వాళ్ళ బట్టలు చెదిరిపోతాయి, లేకుంటే బట్టలు చిరిగిపోతాయి అనే మినిమం కామన్ సెన్స్ లేదా మీకు? అది వేసుకొచ్చింది చూసేటోళ్ళకి మనకు తప్పు లేదు కదా భయ్యా అని చెప్తారు మన వాళ్ళు. లాజిక్లు అది వేసుకొస్తే తప్పలేదు, మనం చూస్తే తప్ప అని. చూస్తే తప్పలేదు, తను వేసుకొచ్చింది చూడు, కానీ ఆమె చింపు అని నీకు చెప్పలేదు. సో బట్టల్ని చింపు లేకుంటే చున్నీలు లాగు అని ఆమె చెప్పలేదు. సో మీద పడి ఇలా చేయాల్సిన అవసరం లేదు. ఇది మన తమన్ గారి మ్యూజిక్ ఎట్లుంది? ఓకే అన్న, మ్యూజిక్ ఓకే. తమన్ ఎందుకు పడుకొని కొడుతున్నాడు మ్యూజిక్. ఈ మధ్య మ్యూజిక్ అంత పెద్దగా అనిపించలేదు. బాలయ్య బాబుకి ఇచ్చినంత హైప్ వేరే హీరోలకు ఎందుకు ఇస్తున్నాడు? బాలయ్య బాబు పేరు చెప్పేటప్పుడు వచ్చే బేస్ వేరే ఏ పేరులో రాదు. ఈవెన్ అంటే ఆ బేస్ తర్వాత వచ్చే బేస్ ఒకటే. సో మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి పేరు చెప్తే ఆ బేస్ వస్తుంది. కానీ మరి ఆ బేస్ కి మించి ఇవ్వకపోయినా మినిమం ఆ బేస్ లో సగం బేస్ అయినా ఇస్తాడు కదా అనుకున్నాంలే, కానీ లేదు. అది మారుతి గారి డైరెక్షన్ ఎట్లుంటది అనుకుంటారు ఈ మూవీతో? మారుతి యాజ్ ఒక మంచి డైరెక్టర్, కాకపోతే ఈ సాంగ్ విషయంలో ఏమైనా మోసం చేస్తే మాత్రం చెక్కేస్తారయ్యా. అంటే ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్లస్ కమ్ హర్రర్ మూవీ అంటారు కదా, ఎట్లుంటది అనుకుంటున్నాను? సో వింటేజ్ ప్రభాస్ అయితే చూస్తున్నాం బ్రో నాకు తెలిసి. ఎందుకంటే ప్రభాస్ ఎప్పుడు యాక్షన్ తర్వాత మొత్తం హిస్టారికల్ అవి చేశారు కదా రీసెంట్గా. సో ఒకసారి మళ్ళీ మన పాత ప్రభాస్ని అయితే చూడబోతున్నాము అనిపిస్తుంది. సో అలా చూపిస్తే హ్యాపీయే, కాకపోతే మళ్ళీ ఏమైనా మిస్టేక్ చేస్తే మాత్రం కష్టం అయిపోద్ది బ్రో. ఇప్పుడు సంక్రాంతి వరిలో మన చిరంజీవి గారిని తట్టుకొని ప్రభాస్ గారు నిలబడతారు బ్రో, నిలబడతారు. ఎందుకంటే అటు వచ్చిన సాంగ్స్ కూడా అంతే ఉన్నాయి కదా. సో మ్యాటర్ అది వీళ్ళిద్దరిని దున్నుకుంటూ మళ్ళీ వెళ్ళిపోతే ఏం చెప్పలేం. ఈ ముఖం ప్రభాస్ది, ఈ ముఖం ప్రభాస్ డూపుది, మీకు ఎందుకు రాబాయ్? అరే ఎంతమంది హీరోలు అయ్యి సాంగ్స్ వస్తున్నది, ఆ సాంగ్స్ చూస్తున్నారు, మంచిగా స్టెప్పులు కూడా వేస్తున్నారు. అసలు వాళ్ళ గురించి ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ప్రభాస్కు సంబంధించిన వాళ్ళు కానీ ఇంకోటి ఎవరైనా సరే ఇట్లా ఎవరైనా ట్రోలింగ్ అవి చేసిరా? చేయలేదు. ఇంకెప్పుడు రా నాయన, ఎప్పుడు చూసినా మన తెలుగు బతుకులే ఇంతనా? ఎప్పుడు చూసినా ఆ హీరో మీద రాళ్ళేతాం, ఈ హీరో మీద బురద తాగుతాం. అప్ప లైట్ జరుగుతుంది, అప్ప తక్కువ పెట్టు, కళ్ళని పోతున్నాయి. బ్రో సాంగ్ చూసిరా? సాంగ్ చూసినా సూపర్ ఉంది, మంచిగా ఉన్నది. నాకైతే కిరాక్ అనిపించింది అన్న సాంగ్. అన్న ప్రభాస్ గారు లుక్స్ ఎట్లున్నాయి? ప్రభాస్ అన్న లుక్స్ చూస్తే ఒక బుజ్జిగాడు, ఒక బిల్ల, ఒక మిర్చి సినిమా రిపీట్ అని అనిపించింది అన్న. అంత మంచిగా ఈ లుక్స్ లలో మేము చూడాలని చాలా అనుకున్నాము. ఈ లుక్స్ లా చూపించినందుకు డైరెక్టర్ కి అయితే హ్యాట్సాప్ చెప్తున్నాము. ఎందుకంటే ఇన్ని రోజులు మొత్తం మనం లయన్ ఒక పులిలాగా చూసినాము. ఇప్పుడు అందరిని నవ్వించడానికి, అందరిని భయపెట్టడానికి ప్రభాస్ అన్న రెడీగా వస్తున్నారు. అందరూ సినిమాలాగా చూడండి, ఒక హీరోకు బానిసై ఇంకొక హీరో సినిమా చూడొద్దు అని అనటము ఇది మూర్ఖత్వం. ఇటువంటి తత్వము మార్చుకోండి, ఎందుకంటే ఇటువంటి తత్వాలు ఉండడం చాలా తప్పు. అర్థమైందా? తమన్ మ్యూజిక్ ఎట్లుందన్న? తమన్ మ్యూజిక్ అయితే సూపర్ ఉందన్న. ఆయన అఖండ 2 మూవీలో దంచిండు, ఆ దంచుడు ఇందుట్లో కూడా దంచిండు. మామూలుగా లేకుంటది, ఒక్కొక్కరిని ఇట్లా భయపెట్టించుడు కాదు. ఒకప్పుడు అరుంధతి సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లోనే ఒక్కొక్కరు పోసుకున్నారు, అట్లా పోసుకుంటారు ఈ మూవీ చూస్తే అని అనిపిస్తుంది. మారుతి గారి డైరెక్షన్ ఎట్లుంటది అనుకుంటున్నాను? మారుతి గారి డైరెక్షన్ అంటే ఇగో కాంచన లాకుంటది అని అనుకుంటున్నా. కాంచనలా భయపెట్టిస్తారు, నవ్విపిస్తారు. అట్లా మరొక చంద్రముఖి, మరొక కాంచన, మరొక ముని అని అనుకోండి. సంక్రాంతి బరిలో రాజా సాబ్ ను శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ గారి చిరంజీవి సినిమా బీట్ చేయగలదు అన్న. ఇగో ఒకటి చెప్తున్నా, ఒకరి మీద కంపేర్ చేసి ఒకరిని కించవరసను. ఒకటి మాత్రం చెప్తున్నా, 2 బరిలాగా దిగితే దిగని, కానీ ఒకరు రాపుడు ఒకరిని ఆపి ఒకరు దిగొద్దు అని అంట. అందరు కలిసి దిగితేనే బాగుంటది. అట్లా ఈ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తా?
ఏదైనా రాజాసాబ్. రాజాసాబ్ అనేది ఫస్ట్ ఇది ఇంకొక ట్రైలర్ వచ్చిన తర్వాత చెప్తాను. ఇంతకు ముందు అయితే బరాబర్ 1500 కోట్లు అని చెప్పిన బరాబర్. ఇంకొక ట్రైలర్ కానీ లేకపోతే ఇంకొకటి ఏదన్నా ఒకటి ఇడుస్తారు కదా, ఇడిచిన తర్వాత చెప్తా. అట్లా ప్రభాస్ అన్న కూడా చాలా రోజులైంది అన్న. ఇంకోటి పెద్ద పెద్ద మూవీలు తీసిండు. ఇంకో సలార్ కానీ ఇంకా బాహుబలి కానీ ఈ మూవీల తర్వాత వచ్చేది ఈ మూవీ కాబట్టి ఇక అంచనాలు అయితే బరాబర్ చాలా మందికి ఉన్నాయి. ఈ అమ్మ ఒక రాధేశ్యాము అవి ఇవి వచ్చి డిసప్పాయింట్ చేసినాయి కదా, అవి కాకుండా ఈసారి ఒక కొత్త పంతాల ఒక కొత్తగా అందరిని నవ్వించాలి అనే విధంగా ఒక ఏంటంటే ఒక డైనామిక్ హీరో, ఏంటంటే ఒక డైనోసర్ అందరిని నవ్వించడానికి వస్తే ఎట్లుంటది? కొద్దిగా భయపడాలి, కొద్దిగా నవ్వాలి, కొద్దిగా భయపడాలి, కొద్దిగా నవ్వాలి, అట్లా అనుకోండి. ప్రభాస్ అన్న మనస్తత్వం కూడా చాలా మంచిదన. ఆయన ఎంతో మందికి భోజనం పెడతాడని కాదు, ఎక్కడైనా సరే ఏదైనా ఆపద అయిందంటే ఏదైనా హెల్ప్ చేయడానికి ఆయన ముందు వరుసలో ఉంటాడు. ఇప్పుడు 10 మంది కలిసి ఒక 100 రూపాయలు ఇస్తే ఈయనొక్కడే 110 రూపాయలు ఇచ్చే టైపు. ఇక నా టికెట్ల రేట్లు పెంచే అవకాశం ఉందనుకుంటున్నాను. టికెట్ల రేట్లు అంటే ఇంతకు ముందు సినిమాలకు పెంచినప్పుడు మరి ఈ సినిమా కూడా పెంచాలి. మళ్ళీ పెంచాలంటే మరీ ఎక్కువ పెంచొద్దనా, నేను ఒక అభిమానిగా చెప్తున్నా. నార్మల్ గా పెంచాలి. ఎంత అంటే ఒక ఇంతకు మొన్న అఖండ వచ్చింది చూడు, ఆ మాదిరి పెంచినా పర్లేదు. మాకు రికార్డులు అనేటివి ఏం అవసరం లేదు. రికార్డు ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టిండు ఆల్రెడీ. ఆ రికార్డుని ఎవరు దాటలేరు, ఎవరు దాన్ని టచ్ చేయలేరు. ఇంకోటి మాకు రికార్డులు వద్దు, మంచితనంగా ప్రతి ఒక్కరు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడాలనేది ప్రభాస్ అన్నకు చాలా ఇష్టం. ప్రభాస్ అన్న డాన్స్ ఎట్లుందన్న ఈ సాంగ్ లో? ప్రభాస్ అన్న డాన్స్ అయితే దంచి కొట్టిండు. అన్న ఎప్పుడు యాక్షన్ తోటి కానీ దీనిలాగానే ఉంటుండే, ఈసారి మాత్రము దంచి కొట్టిండని అనుకోవాలి. ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అనుకుంటున్నాను. ఎస్ అన్న, ఇక చూస్తేనే తెలుస్తుంది కదా. మొన్న ఒకటి భక్తి పరంగా ఒక సాంగ్ వచ్చింది చూసిరు కదా, అందరు ఫ్యామిలీ తోటి వచ్చి అందరు కలిసి చూడవలసిన సినిమా. ఇందుట్లో బికినీలు సెకినీలు అవి ఇవి అనేటివి ఏం లేవు. మంచిగా ఒక సాంప్రదాయబద్ధంగా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాలని నేను చెప్తా. ప్రభాస్ అన్న లుక్స్ పైన ట్రోల్స్ చేస్తున్నారు కదా, దానిపైన మీ ఇక ట్రోల్స్ అంటే జఫాగాలకి అట్లనే చేస్తూ ఉంటారు. ఇక పనిపాట ఉండదు వాళ్ళకి. ఏమిటిదంటే వీళ్ళకు ఒక వైరస్ అన్నట్టు వీళ్ళది. ఏమిటిదంటే అరే మా హీరో కన్నా ఈ హీరో బాగుండడు, ఎట్లన్నా చేసి ఈయనను బద్నాం చేయాలి, ఎట్లన్నా చేసి ఈయనను తొక్కేయాలి అనేది చూస్తారు. కానీ అన్నని ఇట్లా తొక్కనిక చూస్తే మొలకలాక లేచి నిలబడే టైపు. అన్నం తొక్కడం ఎవరు వల్ల కాదు, అసలు పుట్టలేరు కూడా. ఇట్లా ట్రోలర్స్కి ఏం చెప్పాలంటే ట్రోలర్స్కి అయితే ఒకటే చెప్పాలనుకున్నా, ట్రోలింగ్ చేసుకుంటే అన్నం మీద ఏమన్నా మంచి మాటలు చెప్పినా కానీ మస్తు మంది వ్యూస్ వస్తాయి. సాంగ్ రిలీజ్ అయింది, చూసాను, చాలా బాగుంది. లవ్లీ చాలా రోజుల తర్వాత డార్లింగ్ ప్రభాస్ ని చూస్తున్నట్టుంది. డార్లింగ్ మూవీలో లాగా లుక్స్ బాగున్నాయి. సాంగ్ న్యాచురల్ గా బాగుంది. లవ్ ట్రాక్ సాంగ్ ఫస్ట్ రిలీజ్ అయింది పాన్ ఇండియా నెంబర్ 1. కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అంటే దానికి కూడా తమన్ గారే ఎందుకని అఖండాకి చేసినంత బాగా దీనికి ఎందుకు చేయలేకపోయారు ఆయన అని అనిపించింది. సెకండ్ పర్లా బాగుంది. డార్లింగ్ లుక్స్ ఎట్లున్నాయి? లుక్స్ బాగున్నాయి. డార్లింగ్ మూవీలో ఎలా అయితే చూసాం అలానే ఉంది. చాలా రోజు అంటే బాహుబలి కాంచి అన్ని మాస్ మూవీసే చేస్తుంటారు, మాస్ లుక్కే ఉంటుంది. చాలా రోజుల తర్వాత లవ్లీ లుక్ ఉంది, బాగుంది. అంటే సంక్రాంతి బరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏ మూవీస్ రాజాసాబ్, శివశంకర రాజాసాబ్ సంక్రాంతికి వస్తుందా? అంటే ఇది డైరెక్టర్ ని బట్టి ఉంటుందండి. ఎందుకంటే చిరంజీవి మధ్య వరుసగా ఫ్లాప్. మారుతి డైరెక్షన్ ఎట్లుంటుంది అనుకుంటున్నారు? బాగానే ఉంటుంది. ఆల్రెడీ ఆయన 2-3 తీసాడు కాబట్టి చూసాం. అంటే రన్ రాజర్ అని ఇట్లాంటివి పర్లేదు, బాగానే ఉంటుంది. అటు సైడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాబట్టి నార్మల్గా ఉన్నా కానీ మూవీ లాక్కొస్తుంది. అంటే కలెక్షన్స్ హెవీగా వస్తాయి ఖచ్చితంగా. ఇటుసారి చిరంజీవి గారు చూస్తే అనిల్ రావుపూడి గారు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ వస్తారు ఆటోమేటిక్గా. కామెడీ ఉంటుంది, నయనతార గారు సీనియర్ యాక్టర్స్ కాబట్టి బాగానే ఉంటుంది. అది కొంచెం హిట్ అయిందని తెలిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళిపోతారు. ప్రభాస్ గారికి తెలిసిందే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి యూత్ ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటారు. లేడీస్లో ఫాలోయింగ్ ఉంటుంది, లేడీస్ వెళ్ళిపోతారు. అనిల్ రావుపూడి గారిది ఫ్యామిలీస్ ఎక్కువ వెళ్ళిపోతారు. మిగతాది ప్రభాస్ గారి డాన్స్ ఎట్లుందన్న సాంగ్ లో? బాగుంది. అంటే న్యాచురల్గా ఉన్నాయి, హెవీ స్టెప్స్ కాదు. సాంగ్ ఎలా అయితే న్యాచురల్గా ఉన్నాయి, అండ్ లుక్స్ కానీ స్టెప్స్ కానీ హీరోయిన్ ట్రాక్ కానీ మొత్తం న్యాచురల్గా బాగుంది, లవ్లీగా ఉంది. తమన్ గారి మ్యూజిక్ ఎట్లుందన్న నేను సాంగ్ లో? పర్లేదన్న, కొంచెం న్యాయం చేయమని చెప్పండి మిగతా హీరోలకు గారా. అంటే బాలకృష్ణ గారికే న్యాయం చేస్తారు. న్యాయం కాదు, ఆ స్పీకర్స్ పగిలిపోతాయి, స్క్రీన్ చినిగిపోద్ది ఆయన మ్యూజిక్కి. మిగతా హీరోలకు కూడా మ్యూజిక్ కూడా అలా ఇస్తే బాగుంటుంది.
మాస్ బీజిఎం ఇచ్చినప్పుడు మాస్, క్లాస్ బీజిఎం ఇచ్చినప్పుడు లవ్ ట్రాక్ అలాగా. అయితే సంక్రాంతి బరిలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మొత్తం గెలవాలి, సినిమా గెలవాలి. ఎవరు గెలిచేది అని సినిమా గెలవాలి. సీనియర్ యాక్టర్స్ ఉండు, ప్రభాస్ ఉన్నారు, డైరెక్టర్స్ కూడా చిన్నోళ్ళు ఏం కాదు. ఫ్యామిలీ ఆడిషన్స్ టార్గెట్ చేసి ఒక ఆయన ఉండి, ఒక ఆయన యూత్ని టార్గెట్ చేసి ఆయన ఉన్నాడు కాబట్టి రెండు మంచి హిట్ అయితే అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.